ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారని సమాచారం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించనుందని సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, వారి పనితీరు తదితర అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ సమావేశం మరికొద్దిసేపట్లో కూర్పు కానుంది. ఏదైతే కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని ఆమోదముద్ర వేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడిన సూపర్ 6 అంశాలకు సంబంధించి మరొక 2 పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ రెండింటి మీదే ప్రధానంగా చర్చ జరగనుంది. వాటిలో ప్రధానంగా ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, అలాగే ఏదైతే తల్లికి వందనానికి సంబంధించిన అంశాలు 2 అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉచిత బస్సుకు సంబంధించిన అంశం ప్రధానంగా పరిగణలోకి తీసుకొని గత కేబినెట్ సమావేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అందరూ ఆమోద ముద్ర వేయటం, ప్రతి ఒక్కరు కూడా మంత్రుల అభిప్రాయం తల్లికి వందనం కంటే ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తే ప్రతి ఒక్కరు కూడా లాభదాయకంగా ఉంటుందని మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మిగతా పథకాల కంటే ముందు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రవేశపెట్టాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కేబినెట్ సమావేశంలో కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం ముందు ఏర్పాటు చేద్దామని, దీనికి సంబంధించి కమిటీ వేసి కమిటీని విచారణ నిమిత్తం కూడా ఏదైతే పలు రాష్ట్రాల్లో ఈ అంశానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఎలాగా బడ్జెట్ దానికి పెడతా ఉన్నారు, ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, అలాగే బస్సులకు సంబంధించి ఆక్యుపెన్సీ గానీ, అలాగే బస్సులు పెంచడం గానీ, దానికి సంబంధించిన లోటు బడ్జెట్ ను ఎలా పూర్తి చేస్తున్నారనే దాని మీద వివిధ రకాల కోణాలలో దాని మీద పూర్తిగా సమీక్షించి ఆ సమీక్షని చంద్రబాబు నాయుడు ముందు పెట్టమని చెప్పి ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కి సంబంధించి ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైనే ప్రధానంగా చర్చ జరిగి దానికి ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఎప్పుడు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారనే దాని మీద కూడా ఈ రోజు కొంత మేరకు కీలక సమాచారం వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ తీవ్ర ఒత్తిడికి కూడా ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఒత్తిడికి కూడా తీసుకొచ్చే అంశాలు కూడా పలు సందర్భాలలో కనిపిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితిలో ఇవాళ కేబినెట్ లో కీలకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశమే కానుంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. అలాగే 11 గంటలకు ఈ రోజు సచివాలయంలోని 11 గంటలకు జరిగే ఈ కేబినెట్ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం కీలక సమావేశం కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా మరో 2.5 నెలల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఏడాదిలో ప్రభుత్వం సూపర్ 6 పథకాలు
అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దాంతో ఆ పథకాల అమలుపై కూడా పూర్తిగా దీంట్లో చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఏదైతే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కూడా ఏదైతే మిగతా తల్లికి వందనం గానీ అలాగే ఇప్పుడు నడుస్తున్న ఆ సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా ప్రవేశపెట్టిన మొత్తాన్ని కూడా బడ్జెట్ కు సంబంధించి కూడా పూర్తిగా ఎంత బడ్జెట్ ఉంది, దానికి సంబంధించిన అంశాలు కూడా మరలా ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టాలి, మార్చికి సంబంధించిన బడ్జెట్ కు సంబంధించి కీలక అంశాలు కూడా పరిగణలోకి తీసుకొచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానిపై కూడా కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడతా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా హామీలు గాని, పలు కంపెనీలకు భూములు కేటాయింపులు గాని, వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం గానీ అంశాలపై ప్రధానంగా కూడా చర్చించినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో కేబినెట్ అనంతరం కూడా ముఖ్యంగా ఏదైతే మంత్రులకు సంబంధించి వాళ్ళ యొక్క శాఖల పనితీరు గాని, మంత్రుల యొక్క పనితీరు గాని, వివిధ జిల్లాలు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాలలో ఆ జిల్లాల యొక్క ప్రగతి ఎలా ఉంది, అలాగే ఆ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుతో పాటు ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏ అంశాలలో ప్రభుత్వం మీద సానుకూలతతో ఉన్నారు, ఏ అంశాలలో ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారనే అంశాల మీద కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఏదైతే ఫ్రీ బస్సు గాని, అన్నదాత సుఖీభవ గాని వీటి మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్ లో కీలకంగా చర్చ జరగనున్నారు. పెట్టుబడుల నుంచి గాని, ప్రాజెక్టుల గురించి గాని, అలాగే అభివృద్ధి అంశాలకు సంబంధించి గాని ప్రధానంగా దావోస్ పర్యటనపై కూడా కీలకంగా చర్చించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కేబినెట్ లో కళ్ళు గీత కార్మికులకి 10%తో పాటు ఏదైతే మిగతా వైన్ షాపులకు సంబంధించి కూడా ఇప్పటికే పర్సంటేజ్ తక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి లాభాలు రావట్లేదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మద్యం షాపులకు సంబంధించి టెండర్లలో లైసెన్స్ సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కొంత మేరకు పర్సంటేజ్ పెంచకపోవడం వల్ల లాభాలు రావట్లేదని ప్రతి ఒక్కరు పెద్ద విరుస్తున్న నేపథ్యంలో వారి గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సందీప్, థ్యాంక్స్ నాగేశ్వరరావు.